మరి ముఖ్యంగా ఎవరు క్రీస్తు కొరకు తహతహలాడుతున్నారు, ఎవరు ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు, ఎవరు పాపము నుంచి బయటపడాలని కోరుతున్నారు, ఎవరు క్రీస్తును రక్షకుడుగా విమోచకుడిగా అంగీకరించాలని ఎదురు చూస్తున్నారు, అలాంటి వారి మీద ఆయన కనుదృష్టి నిలువబడి ఉందండి. మనం దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారినే సాతాను శ్రమల పాలు చేస్తారు. నాకే వచ్చిందేంటి శ్రమ, లోకంలో ఎంతో మంది బాగున్నారు కదా అనుకుంటున్నావేమో. నీవే ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభువుని మహిమ పరచాలని, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని నీవు ఆశపడుతున్నావు గనుక శ్రమ ద్వారా నిన్ను సాతాను శోధిస్తున్నప్పుడు దేవుడు అనుమతిస్తాడు పరిశోధించుతాడు. దావీదంటున్నాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలో నేర్చుకున్నన్ని పాఠాలు ఒక వ్యక్తి బ్రతుకులో మరి ఏ యూనివర్సిటీలో కానీ, ఏ పుస్తకాలలో కానీ, ఏ గూగుల్లో కానీ ఎక్కడ నేర్చుకోలేడు. శ్రమలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. శ్రమలు మనల్ని ఇమ్యూన్ సిస్టమ్ పెరిగిందంటారు చూసారా, మనకి బలం, శక్తిని అనుగ్రహిస్తాయి. అందుకే దేవుడు తన ప్రజలకు శ్రమలను అనుమతిస్తారు.